రాష్ట్రంలో తెల్ల బంగారానికి మద్దతు ధర భారీగా పడిపోయింది. పోయిన ఏడాదితో పోల్చుకుంటే దాదాపు సగానికి చేరింది. ఇటు పంట దిగుబడి రాక, అటు కనీస మద్దతు ధర లేక పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఎలాగైనా ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు 7,020 రూపాయలుగా ఉండగా ప్రైవేటు వ్యాపారులు 6,500 చెల్లిస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు ధరకు 100 రూపాయలు తక్కువగా అనగా 6,900 చెల్లిస్తున్నది. నాణ్యత లేదని, పొడవు తగ్గిందని పలు రకాల సాకులు చెబుతూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. ఇది పత్తి రైతును కలవరపెడుతున్నది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 30 లక్షల బేళ్ల పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సిపిఐ, ప్రైవేటు వ్యాపారులు కలిపి కొన్నది 13 లక్షల బేళ్లు మాత్రమే. ప్రైవేటు వ్యాపారులు 7 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేస్తే సిపిఐ 6 లక్షల బేళ్లతో సరిపెట్టింది. సీజన్ ప్రారంభంలో తొలుత క్వింటాలు పత్తికి 7,500 రూపాయల వరకు ధర పలికి ఊరించింది. ఆ తర్వాత క్రమంగా పడిపోయింది. నిరుడు ఒకానొక దశలో క్వింటాలు పత్తికి 14,000 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత తగ్గినప్పటికీ సగటున 10,000 పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం ధరలు దారుణంగా పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున 30,000 నుంచి 32,000 ఖర్చవుతుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు లభించేది గరిష్టంగా 28,000 రూపాయలు మాత్రమే. అంటే ఎకరాకు 4-5 నష్టపోతున్నారు. ఇలా నష్టాల నేపథ్యంలో మద్దతు ధరను 10,000 రూపాయలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈసారి 5 లక్షల ఎకరాలు తగ్గి 45 లక్షలకే పరిమితమైంది. దీనికి తోడు ఈ సీజన్లో వర్షాలు ఆలస్యం కావడం కూడా పత్తి సాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు వాపోతున్నారు.